హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టొమాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎక్కువ రోజులు బయటే ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జలుబు అలాగే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. అలా కాకుండా మనం బయటే ఎలా హెల్తీగా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ పసుపు అలాగే 1 డ్రాప్ ఆయిల్ తీసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు. ఇలాగా ఈ రెండింటిని కలిపేసుకొని మనం టొమాటో మొదటి భాగంలో ఇలా కొద్దిగా ఇలా అంటించి పెట్టుకోవాలండి. ఇలాగే అన్నింటికి చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఒక 10 to 15 డేస్ దాకా మనం బయటే స్టోర్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో రీయూజ్ ఐడియాస్ అలాగే టిప్స్ చాలా ఉన్నాయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకున్నాను. ఇలా బాటిల్ తీసుకొని ఇలా పై భాగాన ఉండే మూత భాగాన్ని కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఛార్జింగ్ వైర్స్ అలాగే హెడ్ ఫోన్స్ వైర్స్ బయటికి చెత్తగా కనిపిస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా మడత పెట్టేసుకొని మనం బాటిల్ మూత పెట్టేసుకున్నామంటే చూడ్డానికి అనేది నీట్గా ఉంటుందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇంకొక ఐడియా చూపిస్తానండి. మన ఇంట్లో ఇలా గాజు బాటిల్స్ ఉంటాయి కదా, మనం పొరపాటున ముట్టుకున్నప్పుడు ఆయిల్ చేతులతో అవి జారిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఇలా బాటిల్కి ఇలాగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల మన చేతులకు ఆయిల్ ఉన్నా సరే బాటిల్కి ఆయిల్ ఉన్నా సరే జారిపోదండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి. మన ఇంట్లో కూరగాయలు పీల్ తీసేటప్పుడు ఇలా పీలర్తో కానీ లేదంటే చాక్తో కానీ తీసామంటే మనకు వెజిటేబుల్స్ అనేవి దీంట్లోనే ఎక్కువగా వేస్ట్ అయిపోతుందండి. అలాంటప్పుడు ఇలా మనం స్పూన్తో తీసుకున్నామంటే వెజిటేబుల్ అనేది వేస్ట్ కాకుండా ఇలా పైన ఉండే పీల్ మాత్రమే తీసుకోవచ్చండి. చూసారు కదండి, పై లేయర్ మాత్రమే మనకి వచ్చేసింది. అలాగే ఇక్కడ నేను అల్లం కూడా చూపిస్తున్నానండి. ఇలాగే అల్లం కూడా వేస్ట్ కాకుండా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా డవ్ షాంపూ లేదా మన ఇంట్లో ఉండే ఏ షాంపూ అయినా సరే ఇలా పెనం మీద వేసేసుకోవాలండి. ఇలాగా పెనం మీద వేసుకున్నాక ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకుంటున్నానండి. తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మరలాక మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇది అనేది మనకు క్లీనింగ్ కోసం యూజ్ అవుతుంది. దీంతో మనం అన్ని వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చూపిస్తానండి. ఈ లిక్విడ్ అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఇలా క్లాత్ పెట్టేసుకొని తుడిచి పెట్టుకుంటున్నానండి. తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. రిజల్ట్ అనేది చాలా బాగుందండి. చాలా క్లీన్ అయిపోయింది ఫ్రిడ్జ్ అనేది. ఒకసారి మీరే చూడండి. అలాగే నేను ఇక్కడ కుర్చీని కూడా క్లీన్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ నేను మనం ముందుగా తయారు చేసుకున్న లిక్విడ్లోంచి కొద్దిగా తీసుకొని ఇలా కుర్చీని క్లీన్ చేసుకుంటున్నానండి. మనం స్క్రబ్బర్స్ కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా, కుర్చీ అనేది కూడా చాలా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీని కూడా చూపిస్తానండి. ఇది ప్రతి వస్తువుకి బాగా యూజ్ అవుతుందండి. క్లీన్ చేసుకోవడానికి బాగా నీట్గా కూడా అవుతుంది.